హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ అయితే నేను పప్పునైతే కందిపప్పుని బాగా వేయించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడిగేసుకుంటాను. వేయించి పెట్టుకున్నాక కడిగేసుకుంటాను. సో దీనిలో పసుపు వేసేసి ఉడకబెట్టడానికి పెట్టేస్తాను. చేస్తే ముద్దపప్పు చేస్తాను, లేకపోతే నిమ్మకాయ పప్పు చేస్తాను. సో ఆలోచిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను దీన్ని ఉడకబెట్టేసుకోవాలి కాబట్టి, ముద్దపప్పు చేసుకోవాలి కాబట్టి నేను ముద్దపప్పు చేసేసుకుంటాను. చూసారు కదండి, పప్పు బాగా ఉడికిపోయింది. వేయించిన పప్పు ఏమో కమ్మటి వాసన వచ్చేస్తుంది. అందుకే ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నాను కొంచెం ముద్దపప్పుని. చాలా చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ. వేయించిన ముద్దపప్పు అయితే మరీ ఇష్టం, అసలు ఆపుకోలేరు. అందుకే నెయ్యి వేసుకుని తింటారని కొంచెం నేను తీసి పెట్టుకున్నాను. మిగతా మాత్రం ఇది ఇప్పుడు ఈ ఏదైతే వాటర్ వచ్చేస్తుందో మనకి, ఆ వాటర్ అదే మనం ఉడకబెట్టిన వాటర్, పప్పు ఉడకబెట్టిన వాటర్లో ఇది వేసేసి నేను స్టవ్ మీద పెట్టేస్తాను. స్టవ్ మీద పెట్టాక మీకు మళ్ళీ చూపిస్తాను. అలాగే నేను వంకాయ కొత్తిమీర కారం చేశాను. ఆ కారం యొక్క వాటర్ మిక్సీలో మిగిలిపోతుంది కదా, అది కూడా నేను ఇందులో వేసేస్తాను. ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో నేను స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. తగినన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. నేను పప్పులు ఉడకబెట్టుకోలేదండి, ఇలా డైరెక్ట్గానే వేస్తున్నాను. అలాగే కొంచెం కారం వేసేసుకుంటాను. నేను మళ్ళీ పోపులో వేస్తాను కదా అందుకు. అలాగే ఉప్పు వేసేసుకుంటాను, తగినంత ఉప్పు. దీనికి ఎంత పడుతుందో అంత ఉప్పు వేసేస్తాను. అలాగే ఆవాలు మెంతులు పొడి వేసేస్తాను. అలాగే కరివేపాకు వేసేస్తాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాను. బాగా బాయిల్ అయిపోవాలన్నమాట. మనకి ఆ బాయిలింగ్ పాయింట్ అనేది రావాలి, కుతుకుతులు ఆడిపోవాలి. సో బాగా బాయిల్ అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఎప్పుడైనా చేసుకున్నారా యాక్చువల్లీ నిమ్మకాయ పప్పు? చేసుకోకపోతే మాత్రం చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ రసం మాత్రం లాస్ట్లో పిండాలి, ఇప్పుడు కాదు. ఇది మాత్రం బాగా బాయిల్ అయిపోయి చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. ఓ మోస్తరు దగ్గరగా వచ్చేస్తుంది. ఇది జారుడుగానే ఉంటుంది, మరీ గట్టిగా ఉండదు, జారుడుగా ఉంటుంది. సో ఇది బాగా బాయిల్ అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, పప్పు ఎంత బాగా ఉడికిపోతుందో. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు, ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. సో బాగా మరిగిపోతుంది. ఇప్పుడు నేను పోపు వేసేసుకుంటానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేయట్లేదు, మీకు చాలా చెప్పాను కదా, కార్తీక మాసం వేయట్లేదు. ఇంగు వేసుకోవాలండి. ఇంగు అనేది లేకపోతే అసలు పప్పు బాగోదు. పులుసులోకి, పచ్చళ్ళలోకి, పప్పుల్లోకి ఇంగు అనేది మస్ట్ అండి. ఆ మాత్రం వేయాలి, అప్పుడే బాగుంటుంది. నిమ్మకాయ పప్పు ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి, చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కారం వేసేసుకుందాం. పోపు అంతా వేగిపోయింది. ఈ కారం వేసేసుకుంటానండి నేను. వేసేసుకుని ఒక్క నిమిషం ఇలా అయ్యిందా లేదా అని చూసుకుంటే మనకి అది బాగా వేగిపోతుంది. ఎండుమిరపకాయలు కానీ పోపు కానీ అంతా వేగిపోయి ఉంటుంది. ఆ వేగిపోయిన దాన్ని నెమ్మదిగా మనం ఇందులోకి ట్రాన్స్ఫార్మ్ చేసేద్దామండి. సూపర్ నిమ్మకాయ పప్పు అదిరిపోతుంది. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్. ఇప్పుడు నేను మొత్తం లాస్ట్కి వచ్చేసాను కాబట్టి నేను ఉన్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసాను, గార్నిష్ కూడా చేసేసాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే 2 నిమ్మకాయలు తీసుకున్న రసం తీసి పెట్టుకున్నాను. 2 నిమ్మకాయల రసం తీసి పెట్టుకున్నాను, అది ఇలా వేసేస్తాను. అంతేనండి. ఒక నిమిషం ఉంచేసి బంద్ చేసేసుకోవాలి. అలా మరగనివ్వకూడదు. ఒక నిమిషం ఉంచేసి బంద్ చేసేసాను. ఆల్రెడీ నేను బంద్ చేసేసానండి. అయిపోయింది. పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం అంతా అయిపోయాక మీరు నిమ్మకాయ రసం పిండేసి 2 నిమ్మకాయల రసం పిండేసాను నేను. మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. తీసుకుని చక్కగా పిండేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన పప్పు మీ సొంతం అయిపోతుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇది చేసేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన పప్పు మీ సొంతం అయిపోతుంది. పచ్చిమిరపకాయలని నిమ్మకాయ వేసినందుకు కాసేపు అయ్యేసరికి పుల్లగా అయిపోతాయి అన్నమాట. సో తినేటప్పుడు మనం ఆ పచ్చిమిరపకాయని యాసిడ్గా మనం కొరుక్కుని తినేయచ్చు. బాయ్.